దున్నపోతు మీద వాన కురిసినట్లే అంటూ ఉంటాం. కోపం వస్తే దున్నపోతుతో పోల్చుతూ తిట్ల దండకం అందుకుంటాం. కానీ దున్నల జాతికి గౌరవాన్ని తెచ్చిపెడుతూ సామెతలను సవరించుకోమని చెబుతోందని హర్యానాకు చెందిన ఓ మేలుజాతి దున్న విస్తృత ప్రయోజనాలను అందిస్తూ యజమానికి కోట్లు కురిపిస్తోంది. ప్రపంచంలోనే అనేక పోటీల్లో సత్తా చాటిన ఆ ముర్రా జాతి ముద్దుబిడ్డ ప్రస్తుతం భాగ్యనగరంలో సందడి చేస్తోంది. సంప్రదాయ సదర్ ఉత్సవంలో కాలు దువ్వేందుకు కసరత్తు చేస్తోంది. సదర్ ఉత్సవం భాగ్యనగరంలో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఉత్సవం. ఏడాదంతా వ్యవసాయంలో చేదోడుగా ఉండే పశువులను సత్కరించే సంబరం, పశువులకు ఆటవిడుపుగా సాగే వేడుక. ఈసారి హైదరాబాద్లోని సదర్ పండుగలో హర్యానా నుంచి తీసుకొచ్చిన ముర్రా జాతి దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నగరంలోని ముషీరాబాద్కు చెందిన ఎడ్ల హరిబాబు 7 రోజులు కష్టపడి హర్యానాలోని అంబాలా నుంచి దీన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ దున్న పేరు యువరాజు. యజమాని కరంవీర్ సింగ్ కూడా వెంటరాగా 10 మంది సంరక్షకులతో హైదరాబాద్లో అడుగుపెట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సత్తర్బాగ్లో సేద తీరుతోంది. సదర్ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ముస్తాబవుతోంది. ఈ దున్నను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. సంవత్సరం 18 దున్నపోతులతో భారీ ఎత్తున మేము సదర్ నిర్వహించడం జరిగింది. ఈసారి ఒక ప్రత్యేకతని సంతరించుకోవాలన్న ఉద్దేశంతో యువరాజ్ అనే పేరు దీంది. ఈ యొక్క దున్నపోతు యావత్తు ప్రపంచంలోనే ఇలాంటి దున్నపోతు ఎక్కడ కూడా లేదు. ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్న ఉద్దేశంతో ఈసారి మేము ముషీరాబాద్కు ఈ సదర్కు తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోనే మేలు రకమైన ఇలాంటి దున్నపోతును మేము చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలామంది గమనిస్తూ ఉన్నారు. మాకందరి సంతోషం. యువరాజు ఈ దున్న ప్రత్యేకతలు వింటే అవాక్కవ్వాల్సిందే. 1600 కిలోల బరువు, 6.5 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడ ఉంటుంది. ఈ యువరాజుకు 10 మంది సంరక్షకులు. యజమాని కరంవీర్ సింగ్ ఇంట జన్మించిన ఈ దున్నకు 7 ఏళ్ల వయస్సు. అందరి దృష్టిని ఆకర్షించే ఈ దున్న 12 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ జంతువుగా ఛాంపియన్గా నిలిచింది. యువరాజు తీసుకునే ఆహారం జాబితా కూడా అదిరిపోతోంది. దీని ఆహారము 30 లీటర్ల పాలు రోజు ఆహారం దీనిది. 100 యాపిల్స్ సుమారుగా యాపిల్స్ తింటుంది. తర్వాత అట్లాగే పప్పు దినుసుల యొక్క దానా, పశువుల దానా అయితే ఉంటుందో మేలి రకం దానా ప్రతి ఒక్క రకం 5-5 కేజీల చొప్పున ఇది తింటుంది. మిగతా కొన్ని బతాయిలు, బాదాం, పిస్తా, బెల్లము ఇవన్నీ దీనికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనుషులు ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తారో అదే విధంగా దీనికి కూడా పొద్దున్నే సాయంత్రం మరి ఎక్సర్సైజు, వాకింగ్, రన్నింగ్ కూడా ఉంటుంది. దీనికి 3-4 సార్లు స్నానం చేయించడం కానివ్వండి, దీనికి పడుకున్నప్పుడు మెత్త కూడా వేయడం కానివ్వండి మనుషుల్లాగా. అలాగే దీనికి 2 కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా. హర్యానాలోని అంబాలాకు చెందిన కరంవీర్ సింగ్ డైరీలో 2007లో జన్మించిన ఈ యువరాజు ఇప్పటి వరకు 7 దూడలకు తండ్రి అయ్యింది. ఈ దున్న వీర్యానికి కూడా మంచి గిరాకీ ఉంది. భారత్లోని అనేక రాష్ట్రాలతో పాటు టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్, యూరోపియన్ దేశాలకు ఈ దున్న వీర్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. 4 రోజులకు ఓసారి ఈ దున్న నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నారు. తద్వారా ఏడాదికి ₹1 కోటి వరకు కరంవీర్ సింగ్ కు ఆదాయం సమకూరుతుంది. పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో 12 సార్లు ఛాంపియన్ గా నిలిచిన యువరాజు భాగ్యనగరంలో సదరు ఉత్సవాల్లో పతకం కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. యువరాజుకు హైదరాబాద్లో మంచి మర్యాద లభిస్తోందని యజమాని కరంవీర్ చెబుతున్నారు. और इसके जो चाहने वाले दुनिया में पूरे वर्ल्ड में हैं और बाहर कंट्रियों से लगभग 20 कंट्रियों से इसके लोग देखने के लिए आ चुके हैं. और इससे जो बच्चे पैदा होते हैं वो कम से कम 14 से 19 लीटर दूध पहले ब्यांत में देते हैं. దేశ విదేశాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ దున్నను చూసేందుకు భారీగా స్థానికులు తరలివస్తున్నారు.